కూటమికి ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 నెలలకే కూటమిపై వ్యతిరేకత, ఇవన్నీ రాసుకున్నారు సాక్షి వాళ్ళు. దేని గురించి? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి. ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అందులో ఒకటి ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం, ఇంకొక 2 పట్టభద్రుల స్థానాలు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం ఒకటి, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం ఒకటి. వీటిల్లో 2 పట్టభద్రుల స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలుస్తున్నారు. గుంటూరు కృష్ణా పట్టభద్రుల స్థానంలో ఆల్రెడీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. ఇక రెండవది ఉమ్మడి గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ అంతా పూర్తి కాలేదు, కానీ ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, ఆయన చాలా అహెడ్ ఉన్నాడు, ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పిఆర్టీయు అభ్యర్థి గాదా శ్రీనివాసనాయుడు గారు ఆయన విజయం సాధించారు. అక్కడ కూటమి సపోర్ట్ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ గారిని, కానీ ఆయన ఓటమి చెందాడు. ఇవి వాస్తవాలు. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మేము పోటీ చేయడం లేదు, మేము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రకటించుకున్నారు ఆల్రెడీ. బాగానే ఉంది అంతవరకు. మీరు పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో, లేక ఎవరికి మద్దతు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ నేపథ్యంలో ఉన్న 3 స్థానాల్లో 2 స్థానాల్లో కూటమి గెలిస్తే దాన్ని పట్టుకొని చరిత్రలో కని విని ఎరుగిన విధంగా కూటమికి అని చెప్పి రాసుకొని సంతృప్తి పడుతున్నారు. అంటే 3 స్థానాలంటే 3 స్థానాలకి 3కి 3 కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలన్నమాట అని ఎక్స్పెక్ట్ చేస్తోందన్నమాట వైఎస్ఆర్సీపీ. యాక్చువల్గా కృష్ణా గుంటూరు జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన లక్ష్మణరావు గారికి వైసీపీ మద్దతు ఇచ్చింది పరోక్షంగా. ఆయనకి బలమైన నేపథ్యం ఉంది, అయినా కూడా ఓడిపోయాడు. ఎందువల్ల అంటే వైఎస్ఆర్సీపీ మద్దతు వల్ల అని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి అదైతే నాకు ముక్కు పగిలినా పర్లేదు, అవతల వాళ్ళ గోటికి దెబ్బ తగిలింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆనందపడుతోందన్నమాట.